వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా యేసు ప్రభు సిలువలో పలికిన ఈ 5వ మాట యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, చూడండి, ఇది వరకు జరిగిన 4 మాటల్లో బాగా గమనించండి. మొదటి మాట క్షమాపణ, 2వ మాట రక్షణ, 3వ మాట ఆదరణ, 4వ మాట బాగా గమనించండి. ఇది వరకు అంతా వాళ్ళ కోసం దీని తండ్రిని అడిగా. ఇప్పుడు మాత్రం తన కోసం అడిగిన మాట ఇదే. నేనేం చేస్తున్నాను తన కోసం అడుగుతున్న మాట ఇది. అనగా యేసుప్రభులు వారి కోసమే అడుగుతున్న మాట, దాహం. ఇప్పుడు ఏంటి తన కోసం అనగా యేసుప్రభుకి ఏం దాహం, ఏం దప్పిక అని చేశారు బాగా, ఆత్మల దప్పిక అని. ఎట్లా ఇప్పుడు ఆయనకి అనుకుంటే ఈ భూమి మీద సమృద్ధి వర్షాన్ని కురిపిస్తున్నది ఎవరు చెప్పాలి మీరు? ఆయన లేకపోతే భూమి మీద నీళ్ళే లేదు. మనం చూస్తున్నాం, వర్షమును సమృద్ధిగా కురిపించేవాడు దేవుడు. నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షమును కురిపిస్తున్నాడు, తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు కదా, రైట్. అలాంటి దేవునికే నీళ్ళు దాహం అంటే ఒకసారి ఆలోచించి చూడండి. సర్వలోక మానవులందరికీ సంపూర్ణంగా దాహాన్ని ఇచ్చి దాహాన్ని తీరుస్తున్నటువంటి ఆయన రోజు దాహం అంటున్నాడు. మనము ప్రారంభం నుండి చూస్తున్నాం. ఆఖరు జీవితంలో అయ్యా బిడ్డ చచ్చిపోబోతున్నాడు. ఆ బిడ్డ మరణాన్ని చూడకుండా ఒక పొద దగ్గర పడేసేసి వెంటివేత దూరం వెళ్ళి కన్నీరు కార్చి ఏడుస్తూ ఉంది. ఇదిగో మనిషి ఇచ్చింది అంత కొద్ది బుడ్డిలో నీళ్లు. అబ్రాహాము మనిషి ఇస్తే ఎంత ఇస్తాడు? నీళ్ళు అడిగితే బుడ్డి నీళ్ళే. అక్కడ బైబిల్ రాయబంది. కొంచెం దూరం పోయిన తర్వాత నీళ్ళు అయిపోయింది. మనిషి ఇచ్చే నీళ్ళు అయిపోతుంది. ఇప్పుడు బాగా గమనించండి. ఏడుస్తుంది ఎలుగెత్తి వెంటివేత దూరం వెళ్ళి. ఆకాశంలో నుండి దేవుడు పిలుస్తున్నా, ఆగరు, ఏమొచ్చింది నీకు, ఎందుకు ఏడుస్తున్నావు? పో చూడు, బిడ్డ దగ్గర ఏముంది? నీళ్ళుంది. అద్భుతమైన నీళ్లు ఆగరు కుమారునికి ఇచ్చిన దేవుడు దేవునికి యేసుప్రభుకి ఇవ్వడా? తండ్రి అయిన దేవుడు చెప్పండి నాయనా, ఇస్తాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలందరికీ బండలో నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు సమృద్ధిగా 6 లక్షల మంది, సమృద్ధి నీళ్ళు 6 లక్షల మంది అంటే కేవలం కాల్బలం మాత్రమే, మొత్తం 23 లక్షలకు పైన మనుషులు. ఇంతమందికి ఎన్ని ట్యాంకర్లు కావాలా? ఒకవేళ నువ్వు తోలుంటే నీళ్ళు వాళ్ళకి దాహం తీర్చాలంటే ట్యాంకర్లో తోలిచ్చున్నా లేకపోతే వేరెక్కడైనా తోలించి ఎంత అవుతుంది? బండను చీల్చి సమృద్ధిగా నీళ్ళనిచ్చాడు. వాళ్ళకిచ్చిన నీళ్ళు నీకెందుకు ఇవ్వడు? చెప్పండి, ఈయనకెందుకు ఇవ్వడు? ఏంటి ఆయన దాహం? ఒకసారి ఆలోచించి చూడండి. మారా నీళ్ళ దగ్గరకు వచ్చారు. మారా నీళ్ళు చేదు. బాగా గమనించండి. ఇక్కడ ఆ చేదైన నీళ్ళు మధురంగా మార్చబడింది. ఎలా మారింది అది? చూడండి, మనకు యూట్యూబ్ ఛానల్లో ఒక ప్రసంగం ఉంది. ఏంటి అంటే యెహోవా చూపించిన చెట్టు ఏది అనేటువంటి అంశం ఉంది. అందులో కనబడుతుంది యెహోవా మోషేకి ఒక చెట్టును చూపించాడని రాయబడింది. ఏమి ఆ చెట్టు, ఎవరా ఆ చెట్టు అని ఆ రోజు చెప్పాను. మీకు గుర్తున్న వాళ్ళు టక్కని చెప్పండి. ఎవరా ఆ చెట్టు? యేసయ్యే ఆ చెట్టు. ఎందుకనగా చేదును పోగొట్టగలిగినది. మారా అనగా చేదును పోగొట్టగలిగిన శక్తి కేవలము అనగా చేదు అనే పాపం, చేదు అనే పగ, చేదు అనేటువంటి ఏదైనా కానీ మనిషిలో ఉన్న పాపాన్ని పోగొట్టగలిగిన శక్తి ఈ లోకంలో ప్రపంచంలో ఎవరికి లేదు, కేవలం యేసు ప్రభులు మా సాదృశ్యం అని మీకు చూపించాను. దేవుని పిల్లరా, ఆ చెట్టు నరికి ఆ దీంట్లో వేస్తే మారా నీళ్లు మధురంగా మారిపోయింది. మారా నీళ్ళని మధురంగా మార్చిన దేవునికి దాహమా? ఒకసారి ఆలోచించండి. నేను ఎడారిలో నదులను పారజేస్తున్నాను అన్నాడా? దేంట్లో అంట? ఎడారిలో. ఒక్కొక్క డ్రాప్ కాదు, ఎడారిలోనే నదులను పారజేస్తానన్నాడు. బా, ఎట్టుంటుంది? అంతగా నీళ్ళు ఇచ్చే దేవునికి ఇప్పుడు ఏమంట? దాహం. ఏమమ్మా? సరే ఆలోచిస్తూ రండి. కొత్త నిబంధనలోకి వస్తే అదిగో సమరయ స్త్రీకి నీళ్లు
చేదుకోవడానికి వచ్చిందమ్మా, నీతో మాట్లాడేది ఎవరో తెలిస్తే ఆయనే నీళ్ళు అడుగుతావు, ఆయన నీకు జీవజలాన్ని ఇస్తాడు. జీవజల ఊట అయినటువంటి దేవాతి దేవునికి ఈరోజు దప్పిక. ఒకసారి ఆలోచించండి. ఆమెకి నీళ్ళొచ్చు, జీవజలాన్ని ఇస్తానన్నాడు. జీవజలం నది, జీవజల ఊట ఆయన ఇస్తానన్నప్పుడు ఈయనకేమి దాహం, ఏమి దప్పిక? ఆలోచించండి. ఇవంతా అద్భుతమైన నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు కదా ఆయన, నీటి మీద నడిచిన దేవుడు కదా ఆయన. ఏమిటయ్యా అట్లాంటి దేవునికి ఏమీ దప్పిక? హే హే హల్లెలూయా. రెండు చేతులకి తల్లిలే చెప్పు. అయిపోయింది ఆయన కథ. బలహీన సమయములో అందరు కలిసి నీ బలము ప్రసాదించుమా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా. గట్టిగా చెప్పండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపజే. కలిసి అందరు చప్పట్లు కొడుతూ, ఓ జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. రైట్, హుషారైపోయినారా? పోయిందా నిద్ర? రైట్, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇలాగా దేవుడు ఆత్మల రక్షణ కోసం ఆయన దప్పి. ఇప్పుడు యేసు ప్రభు దాహాన్ని, ఇప్పుడు దాహం అన్నాడు. దాహం అన్నప్పుడు చేదు చిరకనిస్తే ఏదో ఒక నీళ్లు దప్పికి తీర్చుకుందామని తాగేయాలగా. ఆయన ఏం చేయలేదు, తాగలేదనే కదా చదివారు మీరు. ఏమి దాహం అన్నప్పుడు తాగాలి కదా వాళ్ళు. ఒకవేళ చేదో పాడో ఏదో గొంతు తడుపుకుందాం. నేను నిన్న రాత్రి చెప్పాను, ఎప్పుడు ఆయన నీళ్లు తాగింది? రాత్రి భోజనం చేసేటప్పుడు. అప్పుడు ఆయన నీళ్లు తాగింది, ద్రాక్షారసం తాగింది, రొట్టె తినింది, అంతే. ఇప్పుడు రాత్రి, బహుశా అక్కడ సాయంకాలం అని రాయబడింది. ఎప్పుడంట? సాయంకాలము, బహుశా రాత్రి అనుకున్న ఒక 6 గంటలకు 7 గంటలకో 8 గంటలకో అనుకో. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని గంటల సేపు ఆయన నీళ్లు దాక్కుండా ఉన్నాడు ఒకసారి ఆలోచించి చూడండి. అందులోనూ దెబ్బలు, రక్తం అంతా పోయింది. ఇట్టంటప్పుడు ఇంత ఎండ ఒక పక్క, దెబ్బల మీద దెబ్బలు ఇలా ఉండేటప్పుడు అట్లాంటి వ్యక్తి దాహంతో చచ్చిపోతాడా, ఉంటాడా, బతికుంటాడా? చెప్పండి. ఆయన బతికే ఉన్నాడే. కాబట్టి ఈయన దాహము ఇది కాదు. మనమందరం ఈరోజు ఆత్మను సంపాదించే వాళ్ళుగా మారాలా, ఆత్మలను రక్షించే వాళ్ళుగా మారాలా. ఆత్మలను రక్షిస్తే ఒక్కొక్కరిని దేవుని దగ్గర రక్షణలోకి నడిపిస్తే యేసయ్య దాహాన్ని తీర్చిన వాళ్ళు అవుతారు. ఇప్పటికీ దేవుడు దాహం తీరిపోయిందా? దాహంతోనే ఉన్నాడా? నాకు చెప్పాలా? ఎప్పుడు ఆయన దాహం తీరుతుంది? మానవులందరూ రక్షించబడినప్పుడు మాత్రమే ఆయన దాహం తీరుతుంది. అప్పటి వరకు దాహమే. హల్లెలూయా. దయచేసి రక్షణలోకి నడిపించండి. ప్రభు ఒక ఆత్మను నువ్వు తీసుకొచ్చి రక్షణలోకి నడిపించావనుకో, ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి ఆయన దప్పికిని తీర్చినట్టు నువ్వు. హల్లెలూయా. అంత గొప్ప దాహం కలిగిన దేవుణ్ణి రోజు నేను కలిగి ఉన్న ఆయన దాహాన్ని తీర్చడానికి ముందుకు రావాలని. కాబట్టి కేవలం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకోసం అంటే మనవులను రక్షించడానికే కదా. ఇప్పుడు ఆయన చనిపోతున్నాడు. ఇప్పుడు ఆ దాహాన్ని తీర్చవలసింది, ఇంకా నెక్స్ట్ కార్యాలు చేయాల్సింది ఎవరంటే మనమే ఆ దాహాన్ని తీర్చాల్సింది. కాబట్టి ఆ పని నాకు అప్పగించాడు. దాహం తీరుద్దామా?